వైజాగ్ టు లడాక్ డే 5. ప్రెసెంట్ మనం ఈరోజు బృందావన్లో ఉన్నాం. నైట్ మధురలో దర్శనం చేసుకొని బృందావన్కి వచ్చి ఇక్కడ నైట్ పడుకున్నాము. పొద్దున్నే లేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి బృందావన్లో శ్రీ బన్కే బిహారీ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా ప్లేసెస్ ఏమన్నా కవర్ చేసుకొని తర్వాత మనం స్టే తీసుకున్నాం. స్టే 1 o'clock ఉంది. 1 o'clockకి స్టేకి వెళ్ళేసి ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేసుకొని మళ్ళీ మన ట్రాక్ బ్యాక్ టు లే లడాక్. ప్రెసెంట్ అయితే వెదర్ చాలా బాగుంది. నిన్న అయితే ఇబ్బంది పెట్టింది కొంచెం ఆగ్రాలో. ఈ రోజు అయితే ఏం ప్రాబ్లం లేదు. నైట్ అంతా చల్లగా ఉండింది బాగానే. వర్షం పడింది, అందువల్ల చల్లగా ఉండింది. మొన్న అయితే అసలు ఎండకి అసలు ప్రాపర్గా నిద్ర కూడా లేదు నైట్. ఈ రోజు అయితే బాగుంది వెదర్. వర్షానికి అక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుందనే అనుకుంటున్నా. చూద్దాం ఎంత క్రౌడ్ ఉంటుందో. మామూలుగా చూస్తే ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పారు. వెళ్ళి చూడాలి కూడా ఎంత ఎంత టైం పడుతుంది ఏంటనేది. మనకి ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా మంది అడుగుతారు ఇది స్టే కోసం అని చెప్పి, పక్కకు రా అని ఏదో పని ఉన్నట్లు ఆపుతారు. వాళ్ళ గురించి మీరు అస్సలు ఆపకండి. ఆపామంటే ఊరికే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. అండ్ వాళ్ళు నో చెప్పినా కూడా ఇండ్రు, మనం చెప్పే మాట వినరే ఇండ్రు. వాళ్ళ పాటికి వాళ్ళు చెప్తూనే ఉంటారు. అది అక్కడ కనిపిస్తుంది కదా శివుడిది. నిన్న చూసాం యాక్చువల్గా. అది కనిపిస్తుందా? అదొక్కడ శివుడిది. అది ఏంటో చూడాలి మరి. అది మ్యాప్ లో కూడా చూసాను, అది కనపడట్లేదు. నేనున్న దగ్గరికి నుంచి కనపడుతుంది, మేము నైట్ ఆగిన దగ్గర నుంచి. కానీ అది ఏంటనేది మ్యాప్ లో కూడా చూసాను, దగ్గరలో ఏముంది రోడ్డు అటువైపు అనేది, కానీ కనపడలేదు ఏంటనేది. దాని పేరే మెన్షన్ చేయలేదు మ్యాప్ లో. ఏమైనా కొత్తగా స్టార్ట్ చేశారేమో టెంపుల్. అది మీకేమైనా మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మధురలో ఎంతసేపు చూసినా చాలా వరకు చిన్న చిన్న రోడ్లే ఉన్నాయి. అంత నీట్గా అనిపించలేదు మధురలో. బృందావన్ ఎంటర్ అవ్వగానే రోడ్స్ అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. లోపల ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటి దగ్గరే చిన్న బాలకృష్ణుని పెట్టారు. చాలా క్యూట్గా ఉంది అది. ఇందాక శివుడిది విగ్రహం చూసాం కదా, అది చార్ధామ్ అనే పేరుతో ఉంది. ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారిది ఉంది, ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది ప్రెజెంట్ వెళ్ళడానికి కొంచెం కష్టం. ఎందుకంటే ఫస్ట్ మనం బన్కే బిహారీ టెంపుల్, ఇంకా ప్రేమ్ మందిర్, ఇంకా చాలా ఇస్కాన్ టెంపుల్, ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ చూసుకొని తర్వాత లాస్ట్లో ఇక్కడికి వద్దాం. టెంపుల్కి ఇంకా కొంచెం దూరం ఉందనంగా ఇలా ముందే ఆపేసి బ్యారిగేట్లు పెట్టారు. యాక్చువల్గా కొంచెం ముందర బ్యారిగేట్లు పెట్టేసి ఇట్లా పార్కింగ్ లోపలికి తీసేస్తున్నారు. పార్కింగ్కి వచ్చి ఒక వెహికల్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. డే మొత్తానికే ఈవినింగ్ వరకు ఉండొచ్చు. ఇదే ప్లేస్ అది. ఇక్కడ కొన్ని వెహికల్స్ని అయితే అలో చేస్తున్నారు లోపలికి, కానీ అవి ఏదైనా పర్మిషన్ ఉందా ఏంటనేది తెలియదు. కొంతమందిని మాత్రమే అలో చేస్తున్నారు. వాళ్ళు కొంచెం ఐడి కార్డులు అవి చూపిస్తున్నారు. మేబీ నేనేమనుకుంటున్నానంటే లోకల్స్ అయ్యింటారు, లేదంటే ఏదైనా బుకింగ్ ఉంది అని పోతుండొచ్చు. మాకైతే బుకింగ్ ఉందని చెప్పినా కూడా మాకు లోపలికి అలో చేయలేదు. మేబీ లోకల్స్ అయ్యుండొచ్చు. ఇక్కడి నుంచి బ్యారిగేట్స్ పెట్టిన దగ్గర నుంచి ప్రేమ్ మందిర్కి వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్స్ ఉంది. బన్కే బిహారీ టెంపుల్, మిగతా టెంపుల్స్ అన్నీ కూడా సేమ్ ఇదే రూట్లో ఉంటాయి. ఇదే రూట్లో ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ఆ షేర్ ఆటోస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు మనం. ఈ బ్యారిగేట్ నుంచి వెళ్తున్న వెహికల్స్ ఓన్లీ ఇలా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, లేదంటే ఆటోస్ కానీ, లోకల్స్ కానీ పంపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఏవైనా టూరిస్ట్ కానీ, వేరే స్టేట్ వెహికల్స్ కానీ వచ్చాయంటే అక్కడ ఆపేసి అక్కడి నుంచి పార్కింగ్ పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నారు. ఇన్ కేస్ మనం వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనము టెంపుల్ దగ్గర ఆపుకొని మళ్ళా మనం దర్శనం చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే లోపల కూడా మనకు పార్కింగ్ సరిగ్గా దొరకదు. ఇక్కడ పెట్టేసుకొని సింపుల్గా మంచిగా ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోవడం బెటరు. షేర్ ఆటోలో ఇవన్నీ 20 రూపీస్, 30 రూపీస్ ఉంటాయి మ్యాక్సిమం, అంతే. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక 1 కిలోమీటర్ ముందు ఆపేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ వెళ్తుంది మనం బన్కే బిహారీ టెంపుల్. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1.5 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. కార్‌తో మెయిన్ ప్రాబ్లమ్ ఏందవుతుందంటే, ఒకవేళ మీరు లోపలొచ్చి తిరిగినా ప్రతి చోట పార్కింగ్‌కి పెట్టే మనీతో ఇదొక చోట కార్ పడేసి, అక్కడి నుంచి 20 రూపీస్, 30 రూపీస్ పెట్టి తిరిగేయడమే ఈజీ అయిపోతది. అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. మొత్తం లగేజ్ అంతా కార్‌లో పడేసి జస్ట్ ఫ్రీగా వచ్చేయండి. ఒక వాటర్ బాటిల్ అయితే పక్కా క్యారీ చేయండి. వాటర్ బాటిల్, పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకోండి బెటర్. మాకైతే ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం రైనీగా అనిపించింది. కొంచెం చినుకులు పడుతున్నాయి, ఆగుతూ ఉంది, అలా కంటిన్యూగా ఉంది ఇక్కడ. సో మేము వాటర్ బాటిల్, గొడుగు అన్నీ క్యారీ చేసుకొని వచ్చాము. ఈ బోర్డ్ చూడండి, ఇక్కడికి ఎగ్జిట్ వస్తాము. ఈ పేరు చూడండి, ఇక్కడికి ఎగ్జిట్ అయ్యి వస్తాము. అంటే ప్రాపర్గా ఫ్రీగా ఉండే లైన్ నుంచి రావాలంటే
ఇక్కడ బ్యారిగేట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇంకా ఆటోస్ కూడా అలో చేయరు. ఇక్కడే మనకు లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఇంకా లోపలికి చాలా దూరం ఉంటాయి లోపలికి. ఇది ఫస్ట్ కౌంటరే. మాకు మళ్ళీ ముందర ఉంటాయో, ఉండవో అని డౌట్‌తో అక్కడే పెట్టేసాము. బ్యాగ్‌కి మాకు రూ. 20 తీసుకున్నారు. స్లిప్పర్స్ కూడా పెట్టుకోవడానికుంది. స్లిప్పర్స్‌కి రూ. 10 తీసుకున్నాడు. అలా ముందరి వరకున్నాయి. ఇన్‌కేస్ మీరు మళ్ళీ ఎనక్కి ఇక్కడికి రావాలంటే తీసుకోవడానికి ఈజీ అవుతది. ఎగ్జిట్ ఎక్కడ అనేది క్లారిటీగా అర్థం కాదు ఎళ్ళేటప్పుడు. సో, ఎందుకు రిస్క్ అనుకుంటే స్టార్టింగ్‌లో పెట్టేసేయండి. ఇందాక చూపించాను కదా ఎగ్జిట్. అక్కడికొచ్చేస్తారు. తీసుకొని ఈజీగా ఎళ్ళిపోవచ్చు. వర్షం పడినందుకు అనుకుంటాను. చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నేను యాక్చువల్‌గా క్రౌడ్ ఎక్కువుందని జెప్పి లైన్ స్టార్టింగ్‌లో ఒక పర్సన్ నిలబడుకోన్నాడు. అతనొచ్చి అడిగాడు, "షార్ట్‌కట్‌లో తీసుకెళ్తాను. 800 ఇవ్వండి" అని జెప్పి ఆట్సో అన్నాడు. ఇద్దరికి కలిపి 800 అన్నాడు. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాం 800 ఇద్దరికా ఒకరికా అని. ఇద్దరికి కలిపి 800 అన్నాడు. సర్లే అని జెప్పి మనీ లాస్ట్ వరకు ఇయ్యము అని జెప్పాము. సర్లే అని ఓకే జెప్పి తీసుకెళ్తున్నాడు. అతనే మమ్మల్ని తీసుకెళ్తుంది. చాలా చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడు. కాకపోతే రష్ చాలా ఎక్కువుంది. మేము ఇన్‌కేస్ ఎళ్ళినా కూడా చాలా టైం పట్టేది. అతన్ని జస్ట్ ఎగ్జిట్ దగ్గర వరకు తీసుకెళ్ళి, ఎగ్జిట్ దగ్గర వదిలేసాడు. ఇది ఎగ్జిట్ దగ్గర ఇది లోపల దర్శనం చేసుకోవచ్చు. ఇదే ఎగ్జిట్. ఇక్కడి నుంచి ఎంట్రీ చేపిచ్చాడు లోపలికి మమ్మల్ని. లోపలికెళ్ళి చాలా పీస్‌ఫుల్‌గుంది లోపల. అసల కృష్ణయ్యని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా బాగా డెకరేట్ చేశారు. మాకైతే చాలా సేపు ఉండాలనిపించింది. మాక్సిమం తోసేస్తున్నారు ఫాస్ట్‌గా. వీడియోస్ తీసుకోనివ్వరనుకున్నాను గానీ తీసుకొనిచ్చారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. అస్సలు స్మెల్ అయితే ఆ లోపల పూల స్మెల్‌కి ఆ డెకరేట్ చేసింది గానీ చాలా బావున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి బృందావన్ రావడం. అస్సలు 2 కళ్ళు సరిపోవు మీకు చూడనీకి. ఎంత మంచిగుందంటే అంత బావుందిక్కడ. సో, ఇది ఎగ్జిట్. ఎగ్జిట్ అయిన తర్వాత ఎగ్జిట్ దగ్గర గూడా మీకు ఆహ్, దేవుడిది ఒక డిస్‌ప్లే పెట్టి డిస్‌ప్లేలో చూపిస్తా ఉంటారు లైవ్‌లో. ఆడ గూడా మీరు చూసుకుంటూ ఎళ్ళొచ్చు. అయిపోయిన తర్వాత ఇంక మేము బయటికొచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం బయటికెళ్ళడానికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నింది. కాకపోతే చిన్న చిన్న సందులున్నాయి. కానీ మేమెందుకు మెయిన్ రోడ్డు మేమెక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో లగేజ్ అదంతా అక్కడికెళ్ళిపోదాం అని జెప్పి డైరెక్ట్‌గా అక్కడికే మ్యాప్ బెట్టుకొని అట్టే చూసుకొని ఎళ్ళిపోయాం. ఇలా ఎళ్తుంటే దారిలో మాకు ఇంకో టెంపుల్ కనిపించింది. బావుంది గదా! అని జెప్పి లోపలికెళ్ళి చూసాం. లోపలికెళ్ళి చూస్తే అక్కడ ఇలా డాన్స్ ఏస్తున్నారు. ఇక్కడైతే లోపల దేవుడు ఎంత బావున్నాడో. ఈ టెంపుల్ ఒకటి చూసుకొని ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మేము లగేజ్ పెట్టిన దగ్గరికి ఎళ్ళిపోయాం డైరెక్ట్‌గా. అక్కడికెళ్ళిన తర్వాత లగేజ్ తీసేసుకొని మళ్ళీ మేము నెక్స్ట్ ఎళ్తుంది ప్రేమ్ మందిర్. ప్రేమ్ మందిర్‌కి ఇక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి. ఆటోస్ గూడా మళ్ళీ షేర్ ఆటోస్ తీసుకోవాల్సిందే ఇక్కడి నుంచి ఎళ్ళాలంటే మీరు రూ. 20, రూ. 30 అలా తీసుకుంటాడు. మేము పెట్టింది అదే కౌంట్ ఇది. మేము స్టార్టింగ్‌లో పెట్టింది. ఇక్కడికెళ్ళి తీసుకున్నాము. ఇక్కడ షేర్ ఆటో తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. జస్ట్ ఇక్కడి నుంచి ఒక మాకు మీరు ఇన్‌కేస్ ఇక్కడికొస్తుంటే కొంచెం వింటర్‌లో రావడమే బెటర్ అనిపిచ్చింది. సమ్మర్‌లో అయితే రావడం కొంచెం కష్టం. అండ్ రైనీ సీజన్‌లో కూడా కొంచెం కష్టంగానే ఉంటదిక్కడ. మాకైతే ప్రశాంతంగా అయిపోయింది దర్శనం. దర్శనానికి యాక్చువల్‌గా ఇక్కడ ప్రైస్ ఎక్స్‌ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ దర్శనమే ఇక్కడ. కానీ ఇంకా మాకు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఎక్స్‌ట్రా మనీ పే చేయాల్సొచ్చింది. అంతేగాని మామూలుగా అయితే మనీ పే చేయాల్సిన అవసరం లేదిక్కడ. ప్రేమ్ మందిర్‌కెళ్ళే ముందు గూడా మాకు డైరెక్ట్‌గా ప్రేమ్ మందిర్ ముందర వరకు తీసుకెళ్ళలేదు ఆటో. అక్కడికి గూడా హాఫ్ కిలోమీటర్ ముందరే ఆపేసాడు. ఆపేసి అక్కడి నుంచి మీరు నడుచుకొని ఎళ్ళాలని చెప్పాడు. అలా ఎళ్తున్నప్పుడు మధ్యలో మనకు దారిలో 1, 2 టెంపుల్స్ గూడా కనిపిస్తాయి. ప్రేమ్ మందిర్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే లగేజ్ ఎక్కువ క్యారీ చేయకండి. ఒకవేళ ఎక్కువ క్యారీ చేసినా గూడా మీకు లోపలికి అలో చేయరు. కనిపిచ్చేది ఎంట్రన్స్. ఇక్కడే ఆపేస్తారు బ్యాగ్స్. వాళ్ళైతే లోపలికి అలౌ జేయరు. కొంతమంది ప్రైవేట్‌గా లాకర్స్ పెట్టుకుంటారు గదా! వాళ్ళిక్కడే మీకు టోకెన్ ఇచ్చి తీసుకుంటా ఉంటారు బ్యాగు. రూ. 30, రూ. 50 అలా తీసుకుంటా ఉంటారు. బ్యాగ్‌ని బట్టి తీసుకుంటారు. లేడీస్ ఇన్‌కేస్ ఏమన్నా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి గదా! హ్యాండ్ బ్యాగ్స్, చిన్న పౌచెస్ అలాంటివి, చిన్న పర్సెస్ అలాంటివి క్యారీ జేయొచ్చు. వాటికి అబ్జెక్షన్ ఏం లేదు. ఎంటర్ అవ్వగానే ఆల్ చూడగానే ప్రేమ్ మందిర్ ఎంత బావుందో అసలు. ఆహ్, బయట మొత్తం రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో అంతా కృష్ణుడి లీలలు అయన్నీ చాలా బాగా చూపిచ్చారు. ఆయన లీలల్లో ఇదొక ఘట్టం. చాలా బ్యూటిఫుల్‌గుంది. వాటర్ గూడా పడుతున్నాయి ఒక సైడు. చాలా బావుంది ఇదైతే ప్లేసు. ఇక్కడైతే చిన్న పిల్లలు గాని, కొంచెం పెద్దవాళ్ళు గాని చాలామంది డాన్స్ ఏస్తున్నారు. నేను చాలా చోట్ల చూసానిది. ఇదైతే ఫస్ట్ టైమ్ నేను చూడడం. ఇది ఎక్స్‌పీరియన్స్ చేయడం అయితే ఫస్ట్ టైము. ఇక్కడికొచ్చారంటే మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు పక్కా. నాకైతే చాలా నచ్చింది ప్లేస్ ఇది. చూడ్డానికైతే ఆ పాలరాయితో చాలా బాగా అనిపిస్తుంది.
మీరిక్కడికొచ్చారంటే అస్సలు మీకు టైమే తెలీదు. ఎంతసేపున్నా గూడా. అలా గడిచిపోతది ఉన్నంత సేపు. మాకైతే 2, 3 గంటలు టైం పట్టింది ఇదంతా కవర్ జేసుకోనికి. 2, 3 గంటలు ఎప్పుడైపోయిందో గూడా తెలీలేదు. వీడియోస్ రికార్డ్ చేసి మాక్సిమం ఫోన్‌లో బ్యాటరీ అయిపోయింది. స్టోరేజ్ అయిపోయింది. అస్సలు సరిపోలేదు. ఎన్ని వీడియోస్ రికార్డ్ చేసినా గూడా. కృష్ణుడు భగవానుడు, కృష్ణుడు పిల్లలతో ఉన్నది, బాల్యంలో ఉన్నది, రాధతో ఉన్నది, గోపికలతో ఉన్నవి. అలా చాలా ఘట్టాలు ఇలా చేసి పెట్టారు. గోవులతో ఉన్నవి చాలా బాగున్నాయి ప్లేస్ ఇది. ఇక్కడికొస్తే వాటర్ క్యారీ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాటర్ అస్సలకి దొరకదు. మేమెళ్ళినప్పుడైతే వాటర్ తక్కువే తీసుకెళ్ళాం. సరిపోలేదు. ఎందుకంటే అంతసేపు టైమ్ స్పెండ్ చేశాము. అక్కడున్న ప్లేసెస్ అలా ఉన్నాయి. అక్కడున్న ఘట్టాలు కృష్ణుడివి ఎంత బాగా చేశారంటే అంత బాగున్నాయి. మీరే చూడండి. లోపలైతే ఇక్కడ ఎంతసేపున్నా అసలు టైం తెలీదు. అసలెవరు అబ్జెక్షన్ గూడా చెప్పరు. మీరెంతసేపున్నా గూడా అసలు ప్రాబ్లమే లేదు. అండ్ ఇక్కడ లోపలికి పైకి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే చెప్పులు తీసేసెళ్ళాలి. పక్కనే షూ స్టాండ్ ఉంది. ఇక్కడ పెట్టి వెళ్ళొచ్చు. ఫ్రీనే అది. కానీ చాలామంది బయట వదిలేసి ఎళ్తున్నారు. ఇన్‌కేస్ మీరెళ్తుంటే షూ స్టాండ్‌లోనే పెట్టేసెళ్ళండి. అక్కడే కొంచెం ఎలాగో ఆకలవుతుందని కొంచెం తిందామని ఎళ్తే అన్నీ ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయి. మాకంత కాజనిపియలేదు అక్కడున్న ప్రైస్ చూసిన తర్వాత. ఇంక అందుకని ఎలాగో అయిపోయింది మొత్తం దర్శనం ఇక్కడ ప్రేమ్ మందిర్‌లో. ఇంక బయటికెళ్ళిపోదాం అని జెప్పి ఎళ్ళిపోతున్నాం. బయటికెళ్ళిన తర్వాత ఏమన్నా తినొచ్చని జెప్పేసి. దారిలో గూడా చూడండి ఎంత బాగున్నాయంటే వాటర్ అయి పెట్టి నిజంగానే వర్షం పడుతుందేమో అన్నట్లుంది దగ్గర నుంచి చూస్తుంటే. నేను ఈ దూరం నుంచి చూసి ఎవరో నిజంగానే ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నారేమో అనుకున్నా. అంత బాగా సెటప్ చేశారు. నిజంగానే మనుషులేమో అన్నట్లుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. పక్కన గాని, చుట్టుపక్కల మనుషుల్ని గాని చాలా బావుంది. మాకిక్కడ మొత్తం దర్శనం అయిపోయింది. ఇక్కడ మొత్తం చూసుకున్నాము. అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్లేస్‌ని. ఇక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్ ఎళ్తున్నాం. ఇక్కడి నుంచి తక్కువ డిస్టెన్సే ఉంది. ఇక్కడికి నుంచి మాకు జస్ట్ ఒక రూ. 50 తీసుకున్నాడు రిక్షాకి. దారిలో మాకు వినాయకుడిది ఒకటి గుడి కనిపించింది. ఇది గూడా బావుంది. ఇదే మెయిన్ ఇస్కాన్ టెంపుల్. లోపలికి మొబైల్ అయితే అలో ఉంది. కానీ బ్యాగ్స్ అండ్ చెప్పులు అలో ఉండదు. బయటనే ఇది
లగేజ్ రూమ్ ఉంది. ఇక్కడే బ్యాగ్ పెట్టుకోవచ్చు. దీని పక్కనే రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! అదే చెప్పుల స్టాండు. అక్కడ కూడా మీరు ఫ్రీగానే చెప్పుల స్టాండ్‌లో పెట్టేసేయొచ్చు. లోపలికెళ్ళిన తర్వాత అక్కడ ఘట్టాలు ఎంత బాగా చిత్రీకరించారంటే అంత బాగున్నాయి. ఈ ఇస్కాన్ వాళ్ళెలా చేస్తా ఉన్నారు అనేటివి, ఇంకా కొన్ని ఇమేజెస్ ఉంటాయి మనకు దారిలో వెళ్తున్నప్పుడు. క స్టోరీ స్టోరీకి సంబంధించిన ఇమేజెస్ చాలా బాగా పెట్టారు. రాధాకృష్ణులవి, అలానే బలరాముడు, కృష్ణుడివి చాలా బాగున్నాయి విగ్రహాలు. మాకైతే అస్సలు టైమే సరిపోలేదు చూడనీకి. ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండాలనిపించింది. సో, ఇక్కడికొచ్చారంటే ఇస్కాన్ టెంపుల్ గూడా అస్సలు ఖచ్చితంగా మీ బకెట్ లిస్ట్‌లో పెట్టుకోండి. ఒకసారొచ్చారంటే అసలు డిసప్పాయింట్ అవ్వరు. అంత మంచిగుంది ప్లేసు. స్టాచ్యూస్ ఉన్నాయి. ఇవైతే సేము వ్యాక్స్ స్టాచ్యూస్ లాగే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అంతా చూసుకొని ఇస్కాన్ టెంపుల్ బయటికి రాగానే మంచిగా ప్రసాదం పెట్టారు. తినేసి స్లోగా మళ్ళా స్టార్ట్ అయిపోయాం. ఒక ఒకవేళ మీరు 1 లోపల వచ్చారంటే మేమెక్కడైతే కార్ ఆపామో మీరు కూడా అక్కడే ఆగిపోవాల్సొస్తది. 1 తర్వాతయితే అలౌ చేస్తారు. ఎప్పుడైతే టెంపుల్ టైమింగ్స్ ఓపెన్ అయితాయో అప్పుడు క్లోజ్ ఉంటాయి. ఓన్లీ క్లోజ్ అయిన టైంలోనే లోపలికి అలౌ చేస్తారు సిటీ లోపలికి. మేము 1 వరకు వెయిట్ చేసి 1 తర్వాత వెళ్ళాము. వాళ్ళు బ్యారిగేట్స్ ఓపెన్ చేసిన తర్వాత. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ ప్రాబ్లమ్ అవుతది. ఇన్‌కేస్ మీరు స్టే లోపలికి తీసుకున్నారంటే అదే మెయిన్ ప్రాబ్లమ్ అవుతది. మాకైతే మెయిన్ ఫేస్ చేసిందదే. మేము స్టే తీసుకున్నాం. ఇది ఇస్కాన్ టెంపుల్‌కి చాలా దగ్గరుండింది. వాకబుల్ డిస్టెన్సే. పార్కింగ్ గూడా ఉంది. ప్రాబ్లమ్ లేదు. బ్రిడ్జ్ స్టేస్ అని ఎయిర్‌బిఎన్‌బి ఇది. బాగుంది. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. చాలా నచ్చింది మాకు. ఇన్‌కేస్ మీకిది కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఐడీ పెడతాను. చెక్ చేయండి. కుక్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాటర్ ఫిల్టర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇండక్షన్ ఉంది, కుక్ చేసుకోవడానికి థింగ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న దోస ఇక్కడే వండుకొని విత్ సాంబారు ప్రాపర్‌గా వండుకున్నాము. చేసుకొని మళ్ళీ నైట్‌కి ఫుడ్ పెట్టేసుకొని తినేసాము. లాస్ట్‌లో ఒక చిన్న కాఫీ తాగి ఈ రోజుకి క్లోజింగా. రేపు అమృత్సర్ వ్లాగొస్తది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బై బై.